ఈ రోజుకైతే మా అన్నయ్య మ్యారేజ్ అయ్యి 16 డేస్ అవుతుంది. 16 రోజుల పండుగ మా దాంట్లో ఎలా చేస్తారో అనేది అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివాన్షి కరవ్. ఇంకా రిలేటివ్స్ ఇంట్లో వాళ్ళు అందరూ వస్తారనేసి అయితే మా పెద్దమ్మ ఇక్కడ కుకింగ్ చేయడం స్టార్ట్ చేసింది. మార్నింగ్ అయితే ఒక మేకని కట్ చేయించి మటన్ కర్రీ, వైట్ రైస్ అయితే చేశారు కదా. సమ్మర్ అనేసి అయితే బగారా కానీ ఏం చేయలేదు, చారు కూడా చేశారు. నేను వెళ్ళే టైంకి అయితే వంట అయితే అంతా అయిపోయింది. నేను వెళ్ళాకైతే గారెలు చేసాము. మ్యారేజ్ బ్లాగ్ లో మా దాంట్లో కుండలు తీసుకొచ్చి ఇలా పెడతారని మీతో నేను షేర్ చేసుకున్నాను కదా. అవైతే 16 డేస్కి ఇలా మొలకెత్తుతాయి. ఇంకా 16 రోజుల పండుగ రోజు అయితే దీన్ని తీసేస్తారు. అలాగే పుట్టమట్టి కూడా తీసుకొస్తారని చెప్పాను కదా, దాంతో అయితే ఇంటి ముందు ఇలా వేస్తారు. దీన్ని కూడా 16 రోజుల పండుగ రోజున తీసేస్తారు. ఇవన్నీ తీసైతే పచ్చటి మొక్కల దగ్గర పెడతారు, వాళ్ళు కూడా పచ్చగా బాగుండాలి అని. మా దాంట్లో అయితే పెళ్ళైపోయినప్పటి నుంచి 16 రోజుల పండుగ వరకు ఆ అమ్మాయి గాజులు, తాడు అవి ఏమీ తీయకూడదు. ఈ 16 రోజుల పండుగ రోజున మంగళసూత్రానికి ఈ పూసలు ఇవన్నీ కుచ్చి మళ్ళీ హస్బెండ్తో తనకి ఏపిస్తారు. అప్పుడు ఇంకా పెళ్లి గాజులు అవన్నీ తీసేస్తారు. ఇదంతా అయితే హాల్లోనే చేద్దాం అనుకున్నాము, కానీ తెలిసిన వాళ్ళందరూ వచ్చి అందరైతే హాల్లో మాట్లాడుతున్నారు అనేసి అయితే బెడ్రూమ్లో చేసాము. అందుకే కొంచెం లైటింగ్ తక్కువగా ఉంది, అందరం చుట్టూ ఉండేసరికి. కొంచెం అడ్జస్ట్ అయ్యి వీడియో చూడండి. ఇక్కడైతే ఆ పూసలు మా అన్నయ్య పెళ్లి రోజు మంగళసూత్రం కడతారు కదా, ఆ తాడునైతే తీసుకొని ఈ పూసలు మంగళసూత్రం దానికైతే ఎక్కించి మళ్ళీ ఆ చైన్కి అయితే కడతారు. దాన్ని మళ్ళీ అన్నయ్యతోని తనలో మెడలో వేయిస్తారు.